అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము కృపా సంపన్నుడుగానున్న క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఉదయకాల వేళలో అనుదినము ఆయన సన్నిధిలో చేరి గనుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణ వంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఉదయకాల వేళలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యము అంటే మొదటి వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి మనం చూస్తున్నాం. 2వ వచనంలో కూడా ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చెప్పి చూస్తుంటున్నాం. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈయన ఎవరు అంటే ఆది ఎందునటువంటి దేవుడు, వెలుగైనటువంటి కూడా దేవుడు, వెలుగైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి ఆ దేవుడు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యమైనటువంటి దేవుడు ఈయన ఆ వాక్యము శరీరధారి మరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని చెప్పి చూస్తుంటున్నాం. కృప కేవలము దేవునికి మాత్రమే చెందిన మాట. కృప ఏ దేవునికి చెందినది అంటే ఆ దేవుడు ఆది యందున్నటువంటి దేవుడు, ఆ దేవుడు వాక్యమైనటువంటి దేవుడు, ఆ దేవుడు వాక్యమైనటువంటి దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆదిలో ఆయన దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండే దేవునికి చెందినది అంటే ఆ దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు. ఇట్టి దేవుడు మాత్రమే కృప ఇవ్వగలడు. ఆయన ఎవరు? వాక్యమైనటువంటి దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి మా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కృపా సత్య సంపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా లోకానికి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడుగా కృప కలిగిన దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. ధనవంతుడై ఉండి క్రీస్తు దరిద్రుడిగా భూలోకానికి రావడమే కృప. మానవుడు కృపకు నోర్చుకునేవాడు. మానవుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి జీవితములో కృపకు నోర్చుకునేటువంటి జీవితంలో ఉన్నటువంటి మానవుని కొరకై కృపాసత్య సంపూర్ణుడుగా వాక్యమైనటువంటి దేవుడు, దేవుని యొద్ద ఉన్నటువంటి ఆయన మానవుని నిమిత్తమై భూలోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. కృప అయోగ్యునికి
పాతాళము నుండి కాపాడుతుంది కృప. పాతాళములో అగ్ని, వేదన, కన్నీరు, కేకలు ఉన్నాయి. ఆ కృపగల దేవుడు క్రీస్తు యేసు. అందును బట్టి మనం ఈ ఉదయకాల వేళ స్తుతించాలి. కృపగల దేవుడు మానవుణ్ణి ఆకాశమునకు చేర్చింది కూడా కృపే. 108వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం. 108వ కీర్తన 4వ వచనం. 108వ కీర్తన 4వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, యెహోవా కృప ఆకాశము కంటే ఎత్తైనది అని చెప్పి చూస్తాం. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదిగా ఉంది. ఎత్తైనటువంటి ఆ కృప. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు కూడా మనం చూస్తాం. ఆ కృప గల దేవుడు క్రీస్తు యేసు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దైవత్వము కలిగిన వాడు, మానవత్వము కలిగిన వాడు. ఆ దైవ కృపను అంటే నిత్యత్వంలో తండ్రితో ఉండడం అంటే ఆయన మరి ఈ లోకానికి మరి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది దేవుని కృప. నీ ఎడల నా ఎడల జాలి చూపించి ఇక్కడికి వచ్చి నీకు నా ఎడల చూపించేటువంటి ఆ కృపను బట్టి ఆయన మనం ఎంతగానో ఆయన ధనవంతుడై ఉన్న క్రీస్తు దరిద్రుడిగా భూలోకానికి రావడమే కృప. దరిద్రులను ధనవంతులుగా చేయడమే కృప. పాపమును బట్టి మానవుడు మరణించాలి, కానీ క్రీస్తు ప్రతి మనిషిని కొరకు మరణాన్ని అనుభవించాడు. సర్వ మానవాళి కొరకై మరణించుట కృప కదా. ఆయన సర్వశక్తి కలవాడు కనుక మరణములో నుండి తిరిగి లేచాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించాలి. కృప పొందిన విశ్వాసి అంటే మనము కృప నోర్చుకునే వారము, కృప కలిగిన దేవుణ్ణి మనము అంగీకరించడం ద్వారా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే మరణించి తిరిగి లేచాడని మనం విశ్వసించడం ద్వారా మనకు కలిగినటువంటి కృప. ఆ కృప కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో మరి మనం ఎంతగానో స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కాబట్టి మనం పాపము ఒప్పుకొని ప్రభువైన యేసును క్రీస్తుగా దేవుని అంగీకరించగా, అవును నిజమే, దేవుడు మనల్ని అంగీకరించాడు. కేవలము ఆయన కృప ద్వారా రక్షణ పొందాం. కృప ద్వారా పరమున కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి క్రీస్తు మరి పరిపూర్ణతలో కృప వెంబడి కృప పొంది జీవితకాలమంతా ఆ కృప అనుగ్రహించినటువంటి ఆ కృపామయుణ్ణి, ఆ కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ఆయన్ను, కృపా సమృద్ధి కలిగినటువంటి ఆయన్ను మనం ఎంతగానో మనం స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. మన ఎడల చూపినటువంటి ఆ కృపను బట్టి మరి మన ఎడల ఆ అనుగ్రహించాడు. ఆ కృప ఎంత గొప్ప ధన్యులం. కృపకు నోర్చుకొని వారిని కృప మన ఎడల చూపించాడు. అట్టి కృప కలిగిన దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళ ఎంతగానైనా మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడవు, అతికాంక్షణీయుడవు తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ దయ, మీ జాలి మైళ్ళ ఉంచి కాచి కాపాడి ఈ లోకంలో తండ్రి ప్రభానైనా మరి కృపకు నోర్చుకొని మా ఎడల మీ కృప చూపించి కృపా సత్య సంపూర్ణమైన మిమ్మల్ని తండ్రి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.